హలో కుషికం జేమ్స్ ఆర్ యూ ఆల్? ఈ రోజు నేను హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్ లెసన్‌లో ఆల్మోస్ట్ లాస్ట్ టాపిక్ అన్నమాట. హాలో ఎరీన్స్‌కి సంబంధించిన ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, కెమికల్ ప్రాపర్టీస్. ఇంతకుముందు వీడియోలో మనం హాలో ఎరీన్స్‌కి సంబంధించిన న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కూడా చూసేసాము. సో, మనము ఆల్రెడీ ఈ హాలో ఎరీన్స్‌కి సంబంధించి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆల్రెడీ చెక్ చేసాము. ఎందుకు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హాలో ఎరీన్స్ ఆర్ లెస్, తక్కువ టెండెన్సీ చూపిస్తాయి కంపేర్ టు హాలో ఆల్కేన్స్ అనేది కంపారిటివ్ స్టడీ చేసాము. అలాగే ఏ కండిషన్స్‌లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది అనేది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఈ రోజు వీడియోలో మనము ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అయితే చూద్దాము. అండ్ థర్డ్‌ది రియాక్షన్ విత్ ద మెటల్స్ అనేది మనం ఆల్రెడీ కవర్ చేసాము. కానీ ఇక్కడ కూడా ఈ వీడియోలో కూడా ఒకసారి అయితే టచ్ చేస్తాను నేను. రుజ్జు రియాక్షన్, రుజ్జు ఫిటిక్ రియాక్షన్ అండ్ ఫిటిక్ రియాక్షన్స్ అన్నమాట. సో, మనము డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఆఫ్ హాలో ఎరీన్స్ చూస్తున్నాం. అంటే బెంజీన్ రింగ్ మీద నాకు హాలోజన్ ఉంది. ఎప్పుడైతే బెంజీన్ రింగ్ మీద హాలోజన్ ఉంటుందో నాకేమవ్వాలి, ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అవ్వాలి. ఇంతకీ ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి? ఎలక్ట్రో అంటే నెగిటివ్ ఛార్జ్, ఫైల్ అంటే అట్రాక్టింగ్. ఏదైతే నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్న గ్రూప్ ఉంటుందో అది వచ్చి అటాచ్ అవ్వాలి. ఏది నెగిటివ్ ఛార్జ్ ఉన్న మాలిక్యూల్ వైపు అట్రాక్ట్ అవుతుంది? ఆబ్వియస్‌గా పాజిటివ్ ఛార్జ్ ఉన్న గ్రూప్. సో, ఎలక్ట్రోఫైల్‌కి ఆల్వేస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే బెంజీన్ రింగ్ మీద నాకు హాలోజన్ కనిపిస్తుందో, ఆ హాలోజన్ బదులుగా అయితే ఈ ఎలక్ట్రోఫైల్ రాదు. మరి ఎక్కడికొస్తుంది అంటే, ఈ బెంజీన్ రింగ్ మీదకు రావాలి. ఈ బెంజీన్ రింగ్ మీద మనం గనక చూస్తే ఒకసారి ఏ పొజిషన్స్ ఉన్నాయి అనేది ఒకసారి గనక చూస్తే, ఈ బెంజీన్ రింగ్‌లో ఇక్కడ ఆల్రెడీ మనకి సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి, ఈ కార్బన్‌కి పక్కనే ఉన్న ఆల్ఫా కార్బన్స్ అనుకుందాం కాసేపు. ఈ 2 ఆల్ఫా కార్బన్స్ మీదకి నాకు సబ్స్టిట్యూషన్ రావచ్చు. అలాగే ఇవి కాకుండా దానికి అడ్జసెంట్‌గా దాని పక్కనున్నవి ఇవి 2 ఒకలా ఉన్నాయి కాబట్టి ఈ రెండిటి దగ్గరికి రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇవి రెండే కాకుండా నాకు ఎగ్జాక్ట్‌గా ఎక్కడ హాలోజన్ అయితే ఉందో ఆ హాలోజన్ ఎదురుగా ఉన్న ప్లేస్‌కి కూడా నాకు ఈ ఎలక్ట్రోఫైల్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాను. ఎక్కడికొస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో, అయితే మనం ఎప్పుడైతే ఇలా చెప్తామో దీనికి మనము స్పెసిఫిక్‌గా కామన్ నేమ్స్ పెట్టుకున్నామనమాట. ఏం కామన్ నేమ్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉన్న బెంజీన్ రింగ్‌లో ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉన్న కార్బన్‌కి అడ్జసెంట్ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆర్థో పొజిషన్ అంటాము. అంటే రెడ్ కలర్‌లో నేను సర్కిల్ చేశాను కదా! ఈ 2 పొజిషన్స్‌ని కూడా మనము ఆర్థో పొజిషన్ అంటాము. అలాగే గ్రీన్ కలర్‌తో హైలైట్ చేశాను కదా! ఇక్కడ ఈ 2 పొజిషన్స్‌ని మెటా పొజిషన్ అంటాము. అలాగే బ్లాక్ కలర్‌తో ఇక్కడ చెప్పిన పొజిషన్ పేరు పారా పొజిషన్ అన్నమాట. సో, ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఏ పొజిషన్‌లోకొస్తుంది అనేది మనకి తెలియాలి అంటే, మనం ముందు రెసొనెన్స్ గురించి తెలుసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చెప్పినప్పుడు ఆ వీడియోలో నేను మీకు ఆల్రెడీ రెసొనెన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే క్లోరో బెంజీన్‌కి సంబంధించిన రెసొనెన్స్ స్ట్రక్చర్ చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో, రెసొనెన్స్ నేను క్లోరో బెంజీనే తీసుకుంటున్నాను ఇక్కడ కూడా ఎగ్జాంపుల్. ఎప్పుడైతే నేను క్లోరో బెంజీన్ తీసుకుంటున్నానో క్లోరిన్ మీద నాకు ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నట్టు? 3 లోన్ పెయిర్స్ ఉన్నట్టు. సో, 1, 2, 3 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ ఇది నాకు క్లోరో బెంజీన్. ఇప్పుడు నాకేమవుతుంది అంటే రెసొనెన్స్ స్టార్ట్ అవుతుంది. రెసొనెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ 3 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌లో ఏ ఎలక్ట్రాన్స్‌నైనా మనం మైగ్రేట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి? క్లోరిన్ మీద నుంచి ఈ బాండ్‌కి మైగ్రేట్ చేస్తాము. ఎప్పుడైతే ఇక్కడికి బాండ్ వస్తుందో ఈ కార్బన్ మీద ఉన్న 4 బాండ్స్‌లో ఈ బాండ్ అనేది పక్కకెళ్ళిపోతుంది. సో, ఇలా ఉన్నదాన్ని నెక్స్ట్ స్ట్రక్చర్ రాయాలి. సో, రెసొనెన్స్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు నేను మీకు కొన్ని రూల్స్ చెప్పాను. ఏం చెప్పాను? ఫస్టు నో చేంజ్ ఇన్ స్కెలిటన్. స్కెలిటన్‌లో చేంజ్ రాదు. స్కెలిటన్ అంటే ఏంటి? పొజిషన్ ఆఫ్ యాటమ్స్. ఏ యాటమ్స్‌కైనా సరే పొజిషన్‌లో చేంజ్ రాదు. అలాగే సిగ్మా బాండ్స్. సిగ్మా బాండ్ పొజిషన్‌లో కూడా చేంజ్ రాదు. ఈ రెండిటిని కలిపి మనము స్కెలిటన్ అంటామనమాట. అంటే నెక్స్ట్ స్ట్రక్చర్ రాసేటప్పుడు మనము కార్బన్ పొజిషన్ గాని, క్లోరిన్ పొజిషన్ గాని, కార్బన్‌కి, క్లోరిన్‌కి ఆర్ కార్బన్‌కి, కార్బన్‌కి మధ్యలో ఉన్న ఏదైనా సరే, ఏ సిగ్మా బాండ్ అయినా సరే చేంజ్ అవ్వదు. సో, ఈ మాలిక్యూల్‌కి సంబంధించిన స్కెలిటన్ యాస్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. అలాగే క్లోరిన్ పొజిషన్ కూడా యాస్ ఇట్ ఈస్‌గా ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి? నెట్ ఛార్జ్. నెట్ ఛార్జ్ ఆన్ ఆల్ ద రెసొనెన్స్ స్ట్రక్చర్ షుడ్ బి కాన్స్టెంట్. నెట్ ఛార్జ్
కాన్స్టెంట్గా ఉండాలి. సో నాకు ఎప్పుడైతే ఫస్ట్ మాలిక్యూల్ ఉందో ఈ మాలిక్యూల్ మీద నాకు నెట్ ఛార్జ్ అనేది 0 ఉంది. అంటే పాజిటివ్ ఛార్జ్ లేదు, నెగిటివ్ ఛార్జ్ లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఎప్పుడైతే క్లోరిన్ అనేది ఇక్కడికి బాండ్స్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసిందో క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి క్లోరిన్ మీదకి నాకు పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకేనా? సో అందువల్ల ఏమవుతుంది ఈ రెండింటి మధ్యలో నాకు డబుల్ బాండ్ వచ్చింది. ఓకేనా? అండ్ ఈ డబుల్ బాండ్ అనేది నాకు కార్బన్ మీదకి షిఫ్ట్ అయింది. అంటే ఈ కార్బన్ మీద నాకు ఎంత వచ్చింది? నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. అండ్ ఈ బాండ్ని కానీ నేను టచ్ చేయలేదు. సో ఆ రెండు బాండ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి అంటే నాకు ఎలక్ట్రాన్స్ మైగ్రేషన్ అవుతుంది. ఈ మైగ్రేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఒక యాటమ్ నుంచి దాని పక్కన ఉన్న బాండ్కి, బాండ్ నుంచి దాని పక్కన ఉన్న యాటమ్కి, అలాగే ఒక బాండ్ నుంచి ఇంకొక బాండ్కి ఏం మైగ్రేషన్ జరుగుతుంది? ఎయిదర్ పై ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవుతాయి, ఆర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవుతాయి, ఆర్ నెగిటివ్ ఛార్జ్ అనేది మైగ్రేట్ అవుతుంది. ఇవి మూడు మాత్రమే మైగ్రేట్ అవుతాయి. పాజిటివ్ ఛార్జ్ అనేది ఎప్పుడూ కూడా మైగ్రేట్ అవ్వదు. ఓకేనా? అలాగే మనకి మైగ్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నది మనం డెఫినెట్గా యారో మార్క్స్తో చూపిస్తాము. సో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మైగ్రేట్ అవ్వదని చెప్తున్నాం కదా. సో ఓన్లీ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి వచ్చింది అండ్ ఈ పై బాండ్స్ అనేది ఇక్కడికి వచ్చింది. సో రెజొనెన్స్ స్ట్రక్చర్స్ కంప్లీట్ చేయండి. ఎవరైతే రెజొనెన్స్ స్ట్రక్చర్ కంఫర్టబుల్గా రాస్తారో వాళ్ళకి కాన్సెప్ట్ చాలా చాలా త్వరగా అర్థమవుతుంది. ఓకే. సో ఈ స్కెలిటన్ అనేది చేంజ్ అవ్వలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఈ బాండ్ నేను టచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ బాండ్ రాశాను. ఈ బాండ్ని కూడా టచ్ చేయలేదు కాబట్టి ఆ బాండ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. అండ్ ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ ఉన్న పేర్లో నెగిటివ్ ఛార్జ్ అనేది నాకు ఈ కార్బన్కి మధ్యలో బాండ్గా వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ డబుల్ బాండ్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్నది నాకు ఇక్కడికి వచ్చింది, ఈ కార్బన్ మీదకి వచ్చింది. ఏ కార్బన్ మీదకి? పారా కార్బన్ మీదకి వచ్చింది కాబట్టి ఇక్కడ నాకు నెగిటివ్ ఛార్జ్ అనేది అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్ట్రక్చర్కి సంబంధించి మైగ్రేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఇక్కడికి జరుగుతుంది. అలాగే ఈ పై బాండ్ అనేది ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది. సో ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు మనం ఎప్పుడు కూడా డబుల్ హెడెడ్. సో సిఎల్ మీద నాకు పాజిటివ్ ఛార్జ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. ఈ బాండ్స్ నేను ఎక్కడైతే చేంజ్ చేయట్లేదు అలానే రాస్తున్నాను. ఈ బాండ్ నేను టచ్ చేయలేదు. సో ఆ బాండ్ అక్కడే ఉంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ కార్బన్కి మధ్యలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న పై బాండ్ ఈ కార్బన్ మీదకి వెళ్ళింది కాబట్టి ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఛార్జ్ ఎలా మైగ్రేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ బాండ్ మీదకి వస్తుంది. అలాగే ఈ పై బాండ్ అనేది ఈ కార్బన్ మీదకి ఈ క్లోరిన్ మీదకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల రెజొనెన్స్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది చూడండి. క్లోరిన్ దీని మీదకి ఛార్జ్ మైగ్రేషన్ అవుతుంది కాబట్టి నేను ఓన్లీ సిగ్మా బాండ్ వరకే రాస్తున్నాను, పై బాండ్ రాయడం లేదు. సో ఎందుకని స్కెలిటన్లో నాకు పై బాండ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి లేదు. సో ఇక్కడ ఈ బాండ్ని మనం టచ్ చేయలేదు. ఆ రెండు బాండ్స్ అలాగే రాశాను. అలాగే ఇక్కడ కొత్తగా ఈ కార్బన్కి మధ్యలో పై బాండ్ వస్తుంది. సో ఈ బాండ్ ఇలా ఉంది. అండ్ క్లోరైడ్ మీదకి నాకు ఏ ఛార్జ్ లేదు. 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇది నాకు రెజొనెన్స్ స్ట్రక్చర్. ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్ని బట్టి నాకు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఎలక్ట్రోఫైల్ అంటే ఏ ఛార్జ్ ఉండాలని చెప్పాను? పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. అంటే ఈ ప్లస్ ఉండాలి. ఇప్పుడు ఈ ప్లస్ అనేది నాకు రావాలి అంటే ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 2 ఆర్థో పొజిషన్స్ ఉన్నాయి, 2 మెటా పొజిషన్స్ ఉన్నాయి, ఒక పారా పొజిషన్ అనేది అవైలబుల్గా ఉంది బెంజిన్ మీద. ఆల్రెడీ క్లోరిన్ అటాచ్ అయి ఉన్న కార్బన్ మీదకి అయితే ఎలక్ట్రోఫైల్ డెఫినెట్గా రాదు. సో మరి ఎక్కడికి వస్తుంది అంటే ఎక్కడైతే నెగిటివ్ ఛార్జ్ కనిపిస్తోందో అక్కడికి వస్తుంది. సో మనకి ఉన్న స్ట్రక్చర్స్లో ఎక్కడెక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ కనిపిస్తుందో ఒక్కసారి కనుక మనం అండర్స్టాండ్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ స్ట్రక్చర్లో నెగిటివ్ ఛార్జ్ ఎక్కడా లేదు. సెకండ్ స్ట్రక్చర్లో నెగిటివ్ ఛార్జ్ ఎక్కడుంది? ఇక్కడుంది. అవునా? సో ఈ ఛార్జ్ని ఈ పొజిషన్ని మనం ఏమన్నాము? ఆర్థో పొజిషన్ అన్నాము కదా. సో దీన్ని ఆర్థో పొజిషన్లో ఎప్పుడైతే మనకి ఆర్థో పొజిషన్ ఉందో ఆర్థో పొజిషన్లోకి రావచ్చు ఎలక్ట్రోఫైల్. అలాగే సెకండ్ స్ట్రక్చర్లో చూడండి. సెకండ్ స్ట్రక్చర్లో ఎక్కడుంది నాకు? సెకండ్ స్ట్రక్చర్లో కూడా నాకు ఎక్కడ కనిపిస్తుంది? పారా పొజిషన్లో కనిపిస్తుంది నాకు. అవునా? సో ఎప్పుడైతే నాకు పారా పొజిషన్లో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కనిపిస్తుంది. సో ఆర్థో పొజిషన్లోకి రావచ్చు, అలాగే పారా పొజిషన్లో కూడా రావచ్చు. సో ఎప్పుడైతే పారా పొజిషన్లోకి వస్తుందో అలాగే ఆపోజిట్లో ఉన్న ఆర్థో పొజిషన్లో కూడా వస్తుంది కదా. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉందో, క్లోరిన్ అనేది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల నాకు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్గా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉందో అప్పుడు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది నాకు ఆర్థో అండ్ పారా పొజిషన్లో మాత్రమే జరుగుతుంది. మెటా పొజిషన్లో జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు మెటా పొజిషన్లో? మెటా పొజిషన్లో ఏ స్ట్రక్చర్లోనూ నాకు నెగిటివ్ ఛార్జ్ అనేది రాలేదు.
అందువల్ల నాకు మెటా పొజిషన్లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది జరగదు. ఓన్లీ ఆర్థో అండ్ పెరా పొజిషన్లో జరుగుతుంది. ఇక్కడ ఉందా దీన్ని కూడా మనం ఆర్థో పొజిషన్ అంటాం కాబట్టి నేను దీని గురించి మాట్లాడలేదు. మీరు కావాలంటే అది కూడా చెక్ చేసుకోండి. అది కూడా నాకు ఆర్థో పొజిషనే అవుతుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంటుందో అప్పుడు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ నాకు ఆర్థో అండ్ పెరా పొజిషన్లో జరుగుతుంది అనమాట. సో అయితే ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనకి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి కనుక చూస్తే 5 టైప్స్ అని చెప్తాము. అందులో మెయిన్గా 4 చెప్తాం అనమాట. ఫస్ట్ వన్ హాలోజినేషన్ రియాక్షన్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి నైట్రేషన్ రియాక్షన్, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సల్ఫోనేషన్ రియాక్షన్, దాని తర్వాత నాకు ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్ అనమాట. సో ఈ రియాక్షన్స్ని మనము ఒక్కొక్కటి క్లారిటీగా ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైతే మనం హాలోజినేషన్ అంటామో, మన బెంజిన్ రింగ్ మీద ఆల్రెడీ హాలోజన్ ఉంది. ఈ బెంజిన్ రింగ్ మీద ఉన్న హాలోజన్ అనేది వేరే హాలోజన్తో కూడా రియాక్ట్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాలోజన్ ఏ హాలోజన్ అయినా ఉండొచ్చు, నేను క్లోరిన్తో కనుక రియాక్ట్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ FeCl3 కానీ అటువంటి రియేజెంట్స్ వేసినప్పుడు ఎక్కడికి వస్తుంది? మనం ముందే చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుందో ఆర్థో అండ్ పెరా పొజిషన్లో మనకి సబ్స్టిట్యూషన్ జరుగుతుందని తెలుసుకున్నాం కదా. సో మనకి ఎక్కడ వస్తుంది? ఇది ఆర్థో పొజిషను, ఇది పెరా పొజిషను. సో నాకు హాలోజన్కి ఆర్థో పొజిషన్లోను అలాగే పారా పొజిషన్లోను క్లోరినేషన్ జరుగుతుంది. ఓకేనా. సో ఎక్సెస్ ఆఫ్ రియేజెంట్ తీసుకుంటే ఎక్స్ట్రా సబ్స్టిట్యూషన్స్ జరుగుతాయి, లెస్ రియేజెంట్ తీసుకుంటే మోనో సబ్స్టిట్యూటెడ్ వస్తాయి అన్నమాట. అందులోను సో ఇక్కడ చూడండి, ఇది హాలోజను, ఇది ఆర్థో పొజిషను. ఇది ఆల్రెడీ హాలోజన్ ఎగ్జిస్ట్ అయి ఉన్నది, ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది. సో ఎప్పుడైతే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇది ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి మోర్ దాన్ 1 ప్రోడక్ట్ వస్తుందో ఒక ప్రోడక్ట్ మేజర్ అని చెప్తాము, ఒక ప్రోడక్ట్ మైనర్ అని చెప్తాము. సో ఈ రెండిట్లో ఏది మేజరు ఏది మైనరు అంటే ద పారా ప్రోడక్ట్ ఉన్నది మనకి మేజరు, ఆర్థో ప్రోడక్ట్ ఉన్నది మనకి మైనర్. ఎందుకని అంటే రీజన్, 2 బల్కీ గ్రూప్స్ ఒకటే అడ్జసెంట్ పొజిషన్లో ఉండేదానికంటే ఒకదానికొకటి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడంలో దీనికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, మోర్ స్టేబుల్ ఉంటుంది. అందువల్ల ఇది మనకు మేజర్ ప్రోడక్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇది హాలోజినేషన్ ఆఫ్ ద హాలోఎరీన్స్. సో నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అంటే నైట్రేషన్. నైట్రేషన్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అంటే HNO3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 వేస్తాము. HNO3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 వేస్తాము. అండ్ హీటింగ్, ఇది మనకి రియాక్షన్ మిక్స్చర్ అనమాట, నైట్రేటింగ్ మిక్స్చర్ అంటాం మనం దీన్ని. సో ఎప్పుడైతే మనం క్లోరోబెంజిన్ తీసుకున్నామో ఈ క్లోరోబెంజిన్కి నైట్రేషన్ జరగాలి అంటే HNO3 వేస్తాము, దాన్ని H2SO4 ప్రెజెన్స్లో బాగా హీట్ చేసినప్పుడు మనకి ఎక్కడ వస్తుంది? ఆర్థో అండ్ పెరా పొజిషన్స్లో సబ్స్టిట్యూషన్ వస్తుంది. నైట్రేషన్ అంటున్నాము అంటే ఏ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది అంటే NO2 గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. సో ఎక్కడ ఆర్థో నైట్రో క్లోరోబెంజిన్, ఇక్కడ Cl, ఇక్కడ NO2, అలాగే పారా నైట్రో క్లోరోబెంజిన్, పారా పొజిషన్లో కూడా మనకి నైట్రో గ్రూప్ తీసుకుంటాము. సో ఇది మనకి ప్రోడక్ట్. ఇక్కడ కూడా సేమ్ లాజిక్, ఏది 2 ప్రోడక్ట్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనం ఒకటి మేజర్ ఒకటి మైనర్ అని తీసుకున్నాం. ఏది మేజర్? ఇది మేజర్ అవుతుంది. ఏది మైనర్? ఇది మైనర్ అవుతుంది. రీజన్ వచ్చేసి ఏంటి? బల్కీనెస్ ఆర్ స్టీరిక్ హిండరెన్స్ అని చెప్పొచ్చు. 2 లార్జ్ గ్రూప్స్ ఒకదాని పక్కనే ఒకటి అటాచ్ అవ్వాలి అంటే మనకి కష్టము, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. దానివల్ల పారా పొజిషన్లో ఉన్నది మనకి మేజర్ ప్రోడక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. నైట్రేషన్ తర్వాత సల్ఫోనేషన్ రియాక్షన్ అనేది చాలా ఈజీ. సల్ఫోనేషన్కి మనం యూజ్ చేసేది ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేస్తాము అండ్ హీట్ చేస్తాము రియాక్షన్ మిక్స్చర్ని. సో నువ్వు ఏ హాలో ఎరీన్ అయినా తీసుకో, క్లోరోబెంజిన్ తీసుకుంటున్నాం మనం జనరల్గా సిలబస్లో క్లోరోబెంజిన్ గురించి చెప్తారు. దీనికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేస్తే మనకేమవుతుంది? ఏ పొజిషన్లోకి రావాలి? ఆర్థో అండ్ పెరా పొజిషన్లో మాత్రమే ప్రోడక్ట్ వస్తుంది. సో ఏ గ్రూప్ వచ్చి అటాచ్ అవుతుంది అనేది కనుక మనం ఆలోచిస్తే మనకి వచ్చి అటాచ్ అయ్యేది SO3H గ్రూప్ అనమాట. ఏ పొజిషన్లో? ఆర్థో పొజిషన్లో, అలాగే పారా పొజిషన్లో. సో ఏది మేజర్ ప్రోడక్ట్? అగైన్ ఇది మేజర్ ప్రోడక్ట్, ఇది మైనర్ ప్రోడక్ట్ అనమాట. సేమ్ రీజన్, బల్కీనెస్ వల్ల. ఓకేనా. సో దీని పేరేం చెప్తాము? ఇదేమో 2-క్లోరో, ఇది 2-క్లోరో బెంజీన్ సల్ఫ్ ఓనిక్ యాసిడ్, ఇది
4-chlorobenzene సల్ఫోనిక్ యాసిడ్. ఓకేనా, ఇది సల్ఫోనేషన్. దీని తర్వాత మేజర్ కెమికల్ ప్రాపర్టీ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే ఫ్రిడల్ క్రాఫ్ట్ రియాక్షన్. ఈ ఫ్రిడల్ క్రాఫ్ట్ రియాక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనిలో 2 రియాక్షన్స్ ఉంటాయి మనకి. దీనిలో రియేజెంట్ మనం యూజ్ చేసేది ఎన్హైడ్రస్ AlCl3. మనకి ఎప్పుడైతే ఫ్రిడల్ క్రాఫ్ట్ అని కనిపిస్తుందో అప్పుడు మనం ఎన్హైడ్రస్ AlCl3 వేస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 2 రియాక్షన్స్ అన్నారు కదా, ఏంటి 2 రియాక్షన్స్ అంటే ఫస్ట్ వన్ ఆల్కైలేషన్. ఆల్కైల్ గ్రూప్ని తీసుకొచ్చి బెంజీన్ రింగ్ మీద సబ్స్టిట్యూట్ చేయడం. అంటే క్లోరోబెంజీన్ తీసుకుంటున్నాను నేను మళ్ళీ. ఈ క్లోరోబెంజీన్కి మనము ఏదైనా ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేయొచ్చు. CH3Cl అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైతే CH3Cl ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 వేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి నెక్స్ట్ మనం చెప్పబోతున్న రుజు రియాక్షన్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, ఆ రుజు రియాక్షన్ చెప్పేటప్పుడు నేను మీకు కంపారిజన్ చెప్తాను. సో మనం రుజు రియాక్షన్ చెప్పినప్పుడు ఏం చెప్పాము, ఈ క్లోరిన్ అనేది వెళ్ళిపోయి క్లోరిన్ బదులుగా CH3 వచ్చింది అని నేర్చుకున్నాం మనం రియాక్షన్ విత్ మెటల్స్లో, రొజ్జుఫిట్టిక్ రియాక్షన్ దగ్గర. కానీ ఎప్పుడైతే ఫ్రిడల్ క్రాఫ్ట్ రియాక్షన్ చేస్తామో ఇది మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఆర్థో ఆర్ పారా పొజిషన్లో మాత్రమే రియాక్షన్ జరుగుతుంది. క్లోరిన్ అనేది వెళ్ళిపోయి CH3 వచ్చేసి సెటిల్ అవుతుంది. సో ఆర్థో పొజిషన్లో ఒక ప్రోడక్ట్ వస్తుంది, అంటే CH3 ఇక్కడ వస్తుంది. అలాగే పారా పొజిషన్లో ఒక ప్రోడక్ట్ వస్తుంది, Cl వచ్చేసి పారా పొజిషన్లో CH3 వస్తుంది. సో ఈ రెండిట్లో కూడా సేమ్ లాజిక్, ఇది మేజర్ ప్రోడక్ట్, ఇది మైనర్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకేనా, సో ఈ ఆల్కైల్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆల్కైలేషన్ అన్నాము. ఓకేనా, సో దీని పేరు పెట్టండి 1-chloro-2-methyl బెంజీన్. ఇది 1-chloro-4-methyl బెంజీన్. అర్థమైందా? సో నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అంటే ఫ్రిడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. ఈ ఎసైలేషన్ అంటే ఏంటి అంటే మనకి ఎన్హైడ్రస్ రియాక్షన్, ఫ్రిడల్ క్రాఫ్ట్ రియాక్షన్లో మనకి ఎన్హైడ్రస్ రియేజెంట్ తీసుకుంటాం కదా. రియేజెంట్ ఏంటి, ఎన్హైడ్రస్ AlCl3. అయితే ఈ ఎసైలేషన్ అంటే ఏంటి అంటే C+CH3 ఈ గ్రూప్ని మనము ఎసైల్ గ్రూప్ అంటాము. ఈ గ్రూప్ని తీసుకొచ్చి బెంజీన్ రింగ్ మీద సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎసైలేషన్ అన్నాము. సో ఇది కూడా మనకి ఆర్థో అండ్ పారా పొజిషన్స్లోనే జరుగుతుంది. సేమ్ క్లోరోబెంజీనే తీసుకుంటున్నాను. దీనికి ఈ ఎసైలేషన్ జరగడానికి మనం ఏం తీసుకుంటాము అంటే ఎసైల్ క్లోరైడ్ అంటే CH3 C+Cl తీసుకుంటాము. ఇది వేసి ఎన్హైడ్రస్ AlCl3 కనుక నేను యారో మార్క్ మీద వేసి హీట్ చేస్తే నాకేమవుతుంది అంటే అగైన్ ఆర్థో అండ్ పారా పొజిషన్లో నాకు సబ్స్టిట్యూషన్ వస్తుంది. క్లోరిన్ వచ్చేసి ఆర్థో పొజిషన్లో COCH3 వస్తుంది. అలాగే క్లోరిన్కి పారా పొజిషన్లో C+CH3 అనేది అయితే వస్తుందన్నమాట. ఈ 2 ప్రోడక్ట్లో అగైన్ ఏది మేజర్ ప్రోడక్ట్, పారా పొజిషన్లో ఉన్నది మేజర్ ప్రోడక్ట్, ఆర్థో పొజిషన్లో ఉన్నది మైనర్ ప్రోడక్ట్. అయితే ఈ రియేజెంట్ బదులుగా మనము ఎన్హైడ్రైడ్ కూడా తీసుకోవచ్చు. C+CH3 తీసుకున్నా కూడా మనకి సేమ్ ప్రోడక్ట్ వస్తుంది అన్నమాట, సేమ్. ఓకేనా, సో ఇది మనకి ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రిడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3. అంటే వాటర్ కొంచెం కూడా లేకుండా AlCl3తో రియాక్షన్ చేస్తే మనకు ఈ 2 ప్రోడక్ట్స్ వస్తాయి. దీంతో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హాలో ఎరీన్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అంటే రియాక్షన్ విత్ మెటల్స్. ఈ రియాక్షన్ విత్ మెటల్స్లో మనం నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాము ఫిట్టిక్ రియాక్షన్ అని. ఫిట్టిక్ రియాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాము, 2 ఎరోమాటిక్ రింగ్స్ మీద ఉన్న హాలోజన్స్ అంటే ఎరైల్ హ్యాలైడ్స్ 2 మాలిక్యూల్స్ తీసుకుని 2 సోడియమ్స్ కనుక మనం తీసుకుంటే మనకేమవుతుంది అంటే 2 కూడా ఒకదానికి ఒకటి బాండ్ ఫామ్ అవుతాయి అండ్ 2 NaCl బయటకు వచ్చేస్తుంది. సో ఈ రియాక్షన్కి మీరు ఇందాక చూసిన ఫిట్టిక్ రియాక్షన్కి ఫ్రిడల్ క్రాఫ్ట్ రియాక్షన్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో క్లోరిన్ అనేది వెళ్ళిపోయి మనకి ఆల్కైలేషన్ జరిగింది, క్లోరిన్ అనేది వెళ్ళిపోయి ఒకదాని మీద ఒకటి లింక్ అయ్యాయి. అక్కడేమో క్లోరిన్ అలానే ఉండి ఆర్థో పారా పొజిషన్స్లో లింకేజ్ జరిగింది. అలాగే రుజ్జు ఫిట్టిక్. ఈ రుజ్జు ఫిట్టిక్ అంటే మనం ఏం తీసుకున్నాము, ఒక ఆల్కైల్ హ్యాలైడ్, ఒక ఎరైల్ హ్యాలైడ్. ఇక్కడ Cl ప్లస్ Na 2 moles ఆఫ్ Na అండ్ CH3Cl కనుక మనం తీసుకుంటే ఇది సోడియం తీసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది, నాకు బెంజీన్ రింగ్ మీద CH3 అనేది వస్తుంది, 2 moles ఆఫ్ NaCl అనేది వెళ్ళిపోతుంది బయటికి.
ఓకే. సో, ఈ రియాక్షన్‌కి మనం ఇందాక చెప్పిన ఫ్రెడోక్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్‌కి డిఫరెన్స్ ఉంది. ఏముంది? ఇక్కడేమో NaCl బయటికెళ్ళిపోయి, ఇక్కడ ఉన్న Cl ఎలా వచ్చేసింది? ఇందాక ఫ్రెడోక్రాఫ్ట్ ఆల్కైలేషన్ దగ్గర క్లోరిన్ అలానే ఉండి, బెంజీన్ రింగ్ మీద సబ్‌స్టిట్యూషన్ అయిందనమాట. ఓకేనా? దీంతో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలో ఎరీన్స్ అనేది కంప్లీట్ అయింది. సో, ఈ లెసన్‌లో ఇంకా ఏమైనా పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా, ఎక్సర్‌సైజ్ క్వెషన్స్‌కి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకోసం డీటెయిల్డ్ వీడియో అయితే చేసి అప్‌లోడ్ చేస్తాను. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. టేక్ కేర్. స్టడీ వెల్.